అందరికీ నమస్కారం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి నిజంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనము ఒక విషయంలో మార్పును కోరుకోవాలి. ఖచ్చితంగా మనల్ని మనం మార్పు చేసుకోవాలి. అదేమిటంటే చాలా విషయాలునే మనం మార్పును కోరుకునే విషయాలు. అందులో ఈరోజు ఒక విషయం గురించి చెప్తున్నాను. అది ఈ ప్లాస్టిక్ పేపర్లు, ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, వీటిని మనం నిషేధించాలి. అంటే నిషేధించడం అంటే ప్లేట్లను వాడకూడదు. అస్సలు ఈ ప్లేట్లు ఎక్కడ అమ్ముతారో ఆ ప్లేట్లను కూడా కొనక రాకూడదు. ఎక్కడ కూడా ఎవరి దగ్గర తీసుకోకూడదు, కొనక రాకూడదు. ఈ ప్లేట్ల విషయంలో, ప్లాస్టిక్ గ్లాసుల విషయంలో ఒక విప్లవం తీసుకోవాలి. విప్లవంగా మనుషులు దీన్ని తీసుకోవాలి. విప్లవం అంటే ఏంటి? ఒక రాజకీయ వ్యవస్థలో కానీ, ఒక సామాజిక మార్పులో కానీ, ఒక వ్యవసాయ రంగంలో కానీ, ఏదైనా సరే మనిషికి కావాల్సిన మార్పులలో ఏదైనా ఒక విషయంలో మనము కోరుకునేదాన్ని, ఒక మంచికి కోరుకునేదాన్ని మార్పును అంటాం, మనం చేసే ఒక మంచి విషయం కోసం. అలాగే ఈ ప్లాస్టిక్ వస్తువుల విషయంలో కూడా, వాడుక విషయంలో కూడా ఒక విప్లవంగా మనం తీసుకోవాలా. అంటే వీటిని ఎవరు కొనకూడదు, వీటిని ఎవరు తీసుకురాకూడదు. ఈ ప్లేట్లలో ఎవరు కూడా అన్నం కూడా తినకూడదు. ఎందుకంటే ఇదంతా కెమికల్ ప్లాస్టిక్ పేపర్. ఈ ప్లాస్టిక్ లో ఉడికి అంటే వేడి పదార్థాలు అంటాం కదా, ఆ వేడి పదార్థాలు తినడం వల్ల ఆ వేడి కూరలు కానీ, వేడి అన్నం కానీ దీంట్లో వేసుకొని తినడం వల్ల ఏమవుతుంది మనం వేడి నీళ్ళు మన శరీరం పైన పోసుకుంటే ఏమవుతుంది? చర్మం సురుక్కుమంటది కదా, కాలుతుంది కదా, వేడి అనిపిస్తుంది కదా. ఈ వేడి కూరలు, వేడి అన్నం కూడా ఈ ప్లేట్లో వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వేడి పదార్థాలు మొత్తం ఈ ప్లాస్టిక్ ని ఇట్లా కొరకడం జరుగుతుంది. ఒక ప్రక్రియ మీకు అర్థం కావడం చెప్తున్న సాధారణ ప్రజల కోసం. ఇది కొరకడం జరుగుతుంది. కొరికి ఆ కెమికల్స్ అంతా కూరలో కలుస్తాయి, అన్నంలో కలుస్తాయి. మనమేమో గబ్బుకు లబ్బుకు అని ఏదో రకంగా తినేస్తున్నాం. ఇక మామూలుగా ఎవరైనా పెళ్లిళ్ళకి పిలిచినా, లేదంటే పేరెంటాలకు పిలిచినా, లేదంటే ఏదైనా దేవర కార్యక్రమాలు, లేదంటే ఏదైనా జాతర కార్యక్రమాలు, లేదంటే ఏదైనా ఫంక్షన్లు జరిగినా మనం వెళ్తున్నాం, తింటున్నాం, వస్తున్నాం. కానీ దీనివల్ల అతి భయంకరమైన వ్యాధి చేప కింద నీరులా వస్తుంది. అదే క్యాన్సర్. ఆల్రెడీ చెబుతున్నారు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు. కానీ మనం వినడంలే. 10 మంది తింటున్నారు, మనం తింటే ఏమవుతుంది? 10 మంది తింటున్నారు, మనం తింటే ఏమవుతుంది? వెనకటికి ఒక శాస్త్రం ఉంది, అది నేను చెప్పలేను కానీ సోషల్ మీడియాలో వెనకట ఒక శాస్త్రం ఉంది. మరి ఆ విధంగా అయిపోయింది. గొర్రెనికి గొర్రె పోతుంది అన్నట్టుగా, బర్రెనికి బర్రె పోతుంది అన్నట్టుగా ఈ కాలం జనాలు తయారవుతున్నారు. కాబట్టి ఈ ప్లాస్టిక్ పేపర్ వల్ల అయితే మొత్తానికైతే మనకు మనుషులకు నష్టం ఉంది. నష్టము అది చిన్నదా కాదు, అసలు చెప్పలేని నష్టం. ఒక ప్రాణాన్నే తీసే నష్టం జరుగుతుంది దీనివల్ల, వీటి వాడకం వల్ల. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి చేతులైతే నమస్కరిస్తున్నా. ఎవరైనా ఫంక్షన్లకు పిలిస్తే కూడా దయచేసి, ఎవరైనా మీ బంధువులు ఫంక్షన్లకు పిలుస్తారు, జంబలమ్మలు కావచ్చు, పెళ్లిళ్ళకు కావచ్చు, దేవర్లకు కావచ్చు, రకరకాల సంబరాలకు, బర్త్డే ఫంక్షన్లకు, రకరకాల ఫంక్షన్లకు పిలుస్తారు. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే ఇప్పటి నుంచి ఖచ్చితంగా దానికి బదులు, ప్లాస్టిక్ పేపర్కి బదులు స్టీల్ ప్లేటు, ఒక గ్లాసు తీసుకొని పోతే మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. లేదు నేను తీసుకోవడానికి నాకు సిగ్గు అవుతుంది, అక్కడ చూసేవాళ్ళు బంధువులు ఏమనుకుంటారో, నా విలువ పోతుందేమో అంటే నీకు సిగ్గు, నువ్వు ఆలోచించేది సిగ్గు గురించే, నువ్వు ఆలోచించేది నీ విలువ గురించి ఆలోచించవచ్చు. కానీ నీ సిగ్గు కంటే ముఖ్యం, నీ విలువల కంటే ముఖ్యం ప్రాణం ముఖ్యం కదా, మనకి ఆరోగ్యం ముఖ్యం కదా. మళ్ళీ ఆరోగ్యం బాగుండాలంటే మనం ఖచ్చితంగా మార్పును కోరుకోవాల్సిందే. ఖచ్చితంగా మీ ఇళ్లలో ఎటువంటి శుభకార్యం జరిగినా దయచేసి ప్లేట్లు తీసుకొచ్చి పెట్టండి బంధువులకు భోజనాలు. లేదా మీ బంధువులకైనా చెప్పండి, ఎవరైనా సరే, అయ్యా మేము పలానా ఫంక్షన్ చేస్తున్నాం, మీ ఇంటి దగ్గర నుంచి ఒక గ్లాస్, ఒక ప్లేట్ తెచ్చుకోని అని చెప్పండి. దయచేసి సిగ్గుపడద్దండి. సిగ్గుపడితే మాత్రం ఇంకా ఇప్పటికే చేపకి నీరులో చాలా రోగాలు వస్తున్నాయి మనుషులకి. ఒకప్పుడు ప్లాస్టిక్ పేపర్లకు బదులుగా విస్తరాకులు, మోతు ఆకులలో విస్తరాకులలో అన్నం తినేవాళ్ళం. నేను కూడా తిన్నా చిన్నప్పుడు, గుర్తుంది నాకు బాగా. ఈ 20 ఏళ్ల కాలంలోనే ఇవన్నీ మార్పులు వస్తున్నాయి. మరి ఇందులో ఈ మార్పులను మనం కొన్నిటిని స్వాగతించాలా, కొన్నిటిని తొక్కాల్సిందే. మనం కొన్ని మార్పులను తొక్కాల్సిందే, కొన్ని మార్పులను స్వాగతించాల్సిందే. కాబట్టి దయచేసి భోజనం చేసే విషయంలో మాత్రం దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ వస్తువులను, ప్లాస్టిక్ ప్లేట్లను, ప్లాస్టిక్ గ్లాసులను ఎవరు కూడా వాడవద్దండి. మన పెద్దలు ఆనాడు మట్టి పాత్రలు, మోతకాకులు న్యాచురల్ గా, అంటే ప్రకృతి నుండి ఏర్పడిన, ప్రకృతిలో నుండి తయారు చేసిన వస్తువులలో మనం తిన్నాము.
వాటిల్లో తిన్నాము, ఆ వస్తువులను వాడుకున్నాం కాబట్టి, మన తాతలు వాడుకున్నారు కాబట్టి మనం ఈ రోజు మనుషుల్లా బతుకుతున్నాం. అదే మన పిల్లలు, మన వాళ్ళు కూడా మనుషుల్లా బతకాలంటే మనం ఏం చేయాలా? కొన్ని పద్ధతులు మన పెద్దల కాలం పద్ధతులే పాటించాలా. లేదు నేను సుఖాన్ని కోరుకుంటా, సౌఖ్యాన్ని కోరుకుంటా అంటే మాత్రం మనం చేస్తాము, మన పిల్లలు అసలు వాళ్ళు ఎలా ఉంటారో కూడా అర్థం కావడం లేదు. కాబట్టి దయచేసి ఒక విప్లవం తీసుకొని ప్లాస్టిక్ ప్లేట్లను నిషేధిద్దాం.